భారీ వర్షానికి షేక్పేట్లోని ఓయూ కాలనీ నీట మునిగింది. ఇండ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. చుట్టూ నీళ్లు ఉండడంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు జనం. పిల్లలను స్కూల్కు పంపించలేకపోతున్నామంటున్నారు. అక్రమంగా అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇవ్వడం వల్లే కాలనీలోకి నీరు వస్తుందన్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యు. సిటీలో నిన్న కురిసిన వర్షాలకు నగరంలోని చాలా చోట్లలో లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఎక్కడికక్కడ వచ్చి చేరాయి. కొంతమంది ఇళ్లలో కూడా వాటర్ వచ్చి చేరాయి. ఎట్ ప్రజెంట్ మనం షేక్పేట్ ఓయూ కాలనీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఇది రోడ్డు, యాక్చువల్గా ఇక్కడ 60 ఫీట్ రోడ్డు అంటున్నారు. సో ఈ రోడ్డు దగ్గరికి ఇక్కడ నుంచి కాలనీకి కనెక్ట్ అయ్యే రోడ్డు, ఇక్కడ మొత్తం పూర్తిగా వాటర్ నిండిపోయాయి. బయట నుంచి ఇక్కడికి వచ్చేదానికి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఎట్లాంటి పోయే సిచ్యువేషన్ కూడా ఇక్కడ లేదు. ఎవరు అక్కడి నుంచి ఇటడానికి లేదు, ఇక్కడ నుంచి అటుపోనికి లేదు. నిన్న కురిసిన వర్షానికి ఇంకా నీళ్లు ఇలాగే నిలిచి ఉన్నాయంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో నిన్న చూసాం కదా, ఈ ఏరియాలో 12 సెంటీమీటర్స్ పైగా వర్షం కురిసింది. సో దాంతో చాలా ప్లేసెస్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. సో స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా ఆ వాటర్ అంతా కూడా ఇలాగే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బయటికి ఆఫీసులకు వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్స్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. ఈ వాటర్ మాత్రం క్లియర్ కావట్లేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, వాటర్ నిన్న కురిసిన వర్షానికి వచ్చాయా, ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సార్ నా పేరు రవికుమార్, ఇక్కడ ఓయూ కాలనీ ప్రెసిడెంట్ నేను. యాక్చువల్గా ఈ రోడ్డు 60 ఫీట్ల రోడ్డు ఉండాలి. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అరవింద్ కుమార్ ఐఏఎస్ బాలకృష్ణ కూడా చెప్పాం మేము, సార్ ఇది 60 ఫీట్ల రోడ్డు, ఇక్కడ లోతట్టు అవుతుంది, మొత్తం వాటర్ అంతా ఇటు వచ్చి స్టాగ్నెస్ అవుతుంది, మీరు ఖచ్చితంగా పర్మిషన్ రివ్యూ చేయండి. తప్పుడు పర్మిషన్ ఇచ్చారు, ఈ 60 ఫీట్ల రోడ్డు పోవాలి, రేపు నెక్స్ట్ జనరేషన్కు చాలా ఇబ్బంది అవుతుంది, రాబోయే తరాల వరకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీరు డబ్బుల గురించి కక్కుర్తిపడి దొంగ పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి ఈ పర్మిషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రివ్యూ చేసేసి మీరు చేయండి అని చెప్పి మేము 2 సార్లు 3 సార్లు విన్నవించాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ అరవింద్ కుమారు, ఈ పాత కమిషనర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ కానీ బాలకృష్ణ కానీ వాళ్ళ డబ్బులకు ఆశపడి ఇలాంటి దొంగ పర్మిషన్లు కాన్సెప్ట్ అంబియన్స్ అని సుఖీ వాళ్ళ గ్రూపు కాన్సెప్ట్ వాళ్ళకు ఈ డబ్బులకు ఆశపడి హైరైజ్ బిల్డింగ్స్ కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న అన్ని ఏరియాస్లో 2 లైన్లు మొత్తం లోతట్టు ప్రాంతం అయిపోయి జలమయం అయిపోయి అందరి ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోయాయి. మొత్తం ఎట్లుండే సార్ సిచ్యువేషన్ నిన్న వర్షం పడ్డప్పుడు? ఫ్లోర్ మొత్తం, ఇప్పుడు ఆ ఫ్లోర్ మొత్తం నీటి వెళ్ళిపోయి ఎవరికి బయటకు రాలేకపోయారు. హైదరాబాద్ వచ్చినా కూడా అక్కడ డ్రీమ్ వ్యాలీ దగ్గర ఏదైతే ఈ స్టామ్ వాటర్ పోవడానికి ఒక 50 lakhs పెట్టి గవర్నమెంటు స్టామ్ వాటర్ పోవడానికి పైప్ లైన్ వేశారు. కానీ ఆ పైప్ లైను కనెక్టివిటీ అనేది ఆపేశారు. అది కూడా కమిషనర్ గారి దృష్టికి నిన్న తీసుకువెళ్ళాము. ఎందుకంటే అక్కడున్న కనెక్టివిటీ లేకపోతే ఇది మళ్ళీ ఇళ్ళకి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీరువాలు పాపం డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తడిసిపోయి నిన్న పాడైపోయినాయి. ఇది ప్రాపర్టీ డాక్యుమెంట్స్. పిల్లలందరూ బయటికి ఇప్పటికీ ఈ రోజు వరకు బయటికి రాలేకపోయారు. గవర్నమెంట్ దృష్టికి, మేయర్ గారి దృష్టికి నిన్న తీసుకెళ్ళాము. తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలి. ఎట్లుంది సిచ్యువేషన్? మీరు బయటికి వెళ్ళడానికి కానీ ఆఫీసులకు వెళ్ళడానికి కానీ పిల్లలు స్కూల్లోకి వెళ్ళడానికి వస్తుందా? ఈరోజు వరలక్ష్మి వ్రతం, ఆడవాళ్ళు బయటికి రావడానికి పరిస్థితి లేదు. ఇప్పుడు మోకాల వరకు నేనే నీళ్లు తట్టాయి కాబట్టి చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గుడికి పోవడానికి లేదు, ఎక్కడికి పోవడానికి లేదు. ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చి మొత్తం ఇబ్బంది పరంగా ఉన్నారు. వాళ్ళు చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. స్కూల్ కూడా పడిపోయే పరిస్థితి లేదు. ఈరోజు చెప్పండి అమ్మా, ఎట్లుండే నైట్ సిచ్యువేషన్? నైట్ వచ్చినా నీళ్ళు ఎండిపోయి మళ్ళీ వెళ్ళిపోయినా. ఇప్పుడు కుకింగ్ కోసం వెళ్తాను కదా, అన్నకు పిలిచిన, ఫోన్ చేసి రాయండి అనుకుని, మొత్తం వెళ్ళడానికి కూడా టైం లేదు. వెళ్ళడానికి దానికే అలా కారు మీద వస్తున్నాడు, అతను తీసుకెళ్ళడానికి కారు మీద వస్తున్నాడు. ఎప్పుడు నీళ్ళు వస్తుంది ఇదే ఇబ్బంది. నీళ్ళు వచ్చినాయి, మొత్తం తడిచినాయి లోపల ఇంట్లో సామాన్లు అన్నీ తడిచినాయి. గోడ నిమ్ము కూడా వచ్చింది, ప్లాస్టింగ్ చేయలేదు కదా, అవి మొత్తం తడిచినాయి సార్. నిమ్ముగా పిల్లలు కింద, మేము కిందన పండుకొని ఇప్పుడు దాకా కారుతూనే ఉంది నీళ్ళు. తోడేసినాం కొన్ని పొద్దున రాత్రి. నిన్న ఎట్లుండే వాన? నిన్న పుల్లుకు పడింది సార్. వర్షం అయితే వర్షం పుల్లుకు పడ్డది, ఎప్పుడు పడలా అంత వర్షం. ఇది రోడ్డు కూడా కాన్ రాకుండా పోతుంది. ఇది మాదే కాదు, ఇంకా బిల్డింగ్లు కూడా అప్పుడప్పుడు మోటార్ వేసి దిన్నెలో వేసిరు. ఇంకా అప్పుడప్పుడు పాపం వర్షం కురుస్తుంటాయి కూడా. ఎట్లా తగ్గిందా ఇంట్లోకి నీళ్ళు వచ్చుడు అదంతా? ఇది కానీ ఇంకా నిమ్ము ఉంది సార్, గోడ పడితే నిమ్ము తడిచినాయి. అవి బట్టలు, అవి బ్యాగులు అవి ఉండేవి కదా మనవి, అవి తడిచినాయి సార్. ఏ పేరు, ఏ ఏరియా ఇదంతా? ఈ వైకాని సార్,
ఇక్కడ నుంచి వైకాన్ని మొత్తం. ఇంట్లోకి వర్షం చాలా వచ్చినాయి, ఇంకోటి రేషన్ కూరగాయలు అన్నీ ఖరాబ్ అయిపోయినవి. ఇంట్లో పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు నేను వర్షంలోనే పడుకున్నాం నైట్ కూడా. చుట్టుపక్కల మొత్తం వర్షం ఫుల్ ఈడు వరకు మొత్తం ఇంట్లో వరకు వచ్చేసినాయి వాటర్. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. మాకు దయచేసి హెల్ప్ చేయండి. ఇట్లే ఉంటది. అక్కడ ప్రజెంట్ గా అప్పుడు ఒకసారి ఉన్నప్పుడు కూడా ఫుల్ వర్షం వస్తే కూడా అప్పుడు కూడా ఎవ్వరు పట్టించుకోలేదు, ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేదు మాకు. రేషన్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడు కూడా మేము సరైన వదిలేసి ఉన్నాం. ఇప్పుడు కూడా అదే విధంగా జరిగింది. దయచేసి ఇప్పుడైనా మా గురించి కేర్ తీసుకోండి. ఎత్తిపోసుకున్నాం, మొత్తం ఎత్తిపోసుకున్నాం. పిల్లలు మంచం మీద పడుకున్నారు, చెద్దర్లన్నీ తడిచిపోయినవి. అవి కూడా కొన్ని పడేసినాం. అక్కడ రోడ్ నుంచి అటు నుంచి ఇట్లా డౌన్ ఉంది కదా, ఇక్కడ వచ్చినాయి. ఫుల్ వర్షం అసలు నైట్ అయితే మొత్తం ఒకటే జర్ర పిల్లలు ఏమేమో వచ్చినాయి ఇంట్లోకి అయితే. అలానే వండుకున్నాం పిల్లల్ని వేసుకుని. దయచేసి ఇప్పటికైనా మాకు కొంచెం హెల్ప్ చేయండి. చాలా ఇబ్బంది ఉంది మాకు కూడా. ఇక్కడనే పక్కన అంత వాటర్ వచ్చేస్తుంది. వెనకాల గోడ పలిగింది, చాలా భయమైంది. రాత్రి కూడా మాకు పడిపోయింది. బాగానే పడ్డది, వచ్చింది. మేము రెంట్కే ఉన్నాం. చాలా ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కొంచెం హెల్ప్ చేయండి. పోసుకున్నాం అంతా. ఇప్పుడు కూడా లల్లా వేసినాం, మోటార్ వేసి తీస్తున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్, ఈవెన్ ఈరోజు పండగ వరలక్ష్మి వ్రతం బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్, అలాగే పిల్లలను స్కూల్ కూడా పంపలేకపోతున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఇట్లాంటి లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, సో ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఈ నీళ్లు ఎలా బయటికి వెళ్తాయి ఏంటి అనేది ఒక ప్లాన్ వేసి దాని ప్రకారం డ్రైన్ వాటర్ సిస్టమ్ను వేయాలని చెప్తున్నారు. కొన్ని అక్రమ పర్మిషన్ల వల్ల కూడా, రోడ్డుకు అడ్డంగా కట్టిన ఇట్లాంటి పర్మిషన్ల వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సో కేవలం ప్రస్తుతం మనం చూస్తున్న ఓయూ కాలనీయే కాదు, సిటీలోని చాలా ప్లేసెస్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. అటు బేగంపేట్ సైడ్ కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్యాట్నీ నాలా దగ్గర కానీ అన్ని చోట్ల ఇదే సిచ్యువేషన్ ఉంది. నైట్ వర్షం పడి ఆగిపోయినా కూడా హెవీ రెయిన్ కాబట్టి స్టిల్ ఇప్పటికీ చాలా కాలనీల్లో, చాలా గల్లీల్లో ఇలాంటి సిచ్యువేషనే ఉంది. ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే మనం సిటీలో చూస్తున్నాం. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, షేక్పేట్.